100% తెలుసు. ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్ గనక రెగ్యులర్ గా ఇదే లైఫ్ స్టైల్ డైలీ ఇంకొక 1 month 3 months 6 months 1 year సేమ్ ఈ రోజున్న లైఫ్ స్టైల్ నెక్స్ట్ 1 year లో ఉంటే మీ లైఫ్ లో ఎటువంటి చేంజెస్ మీరు అనుకున్న గోల్ ని ఏ రోజు కూడా అట్రాక్ట్ చేసుకోలేరని. బట్ మీరు పాస్ట్ ఒక 1 year 2 years 3 years నుంచి అబ్జర్వ్ చేయండి. మీరు ఏదైతే డైలీ ఉంటున్నారో మీ లైఫ్ స్టైల్ ఉందో మీ యొక్క ప్రొడక్టివిటీ మీ మెయిన్ కోర్ టైం ఎక్కడైతే మీరు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో దాని రిజల్టే ఈ రోజు మీ దగ్గర ఉంది. మీరు 100% మై డియర్, మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు గతంలో ఒక 6 months 1 year నుంచి ఏదైతే ఆలోచిస్తున్నారో మీరు అచీవ్ కావాలని, మీరు ఏదైతే బిలీవ్ చేస్తున్నారో మీరు అచీవ్ కావాలని, ఈ రెండింటి మధ్య మీరు ఏదైతే యాక్షన్ తీసుకుంటున్నారో దాని రిజల్టే మీరు ఈ రోజు అనుభవిస్తున్నారు. బట్ మేము ఎటువంటి నెగిటివ్ గా ఆలోచించట్లేదు, నెగిటివ్ గా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అయినా మరి ఎందుకు నెగిటివ్ సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయంటే మీరు ఏదైతే మీ ఇన్నర్ గా మీ అవుటర్ గా ఈ రెండింటి యొక్క వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క వైబ్రేషన్ ని మీ బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. మీ బాడీలో ఉన్న ఆ సబ్ కాన్షియస్ మైండ్, ఆ సోల్ ఎనర్జీ మీరు పాజిటివ్ ఆలోచిస్తున్నారా, నెగిటివ్ ఆలోచిస్తున్నారా, వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా, డజంట్ మ్యాటర్. ఆ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ యొక్క ఎనర్జీకి సంబంధించిన పాజిటివ్ వైబ్రేషన్ మీ బాడీలో రేజ్ అవుతాయి. మీరు అటువంటి వైబ్రేషన్ ని అట్రాక్ట్ చేసుకుంటారు. కాబట్టి మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో నెగిటివ్ సిచ్యువేషన్స్, నెగిటివ్ ఏదైనా ఏర్పడుతున్నప్పుడు దాని గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టయితే దాన్ని ఎక్కువ డీప్ గా ఆలోచిస్తూ డిప్రెషన్కి వెళ్ళి యాంగ్జైటీకి వెళ్ళి స్ట్రగుల్ ఫేస్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి మై డియర్, ఈ రోజు నుండి మీరు ఏదైతే లైఫ్ లో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో దాని మీద ఫోకస్ కాదు, మీరు ఏదైతే ఫ్యూచర్ లో అనుకుంటున్న గోల్స్ ఉన్నాయో దాని మీద ఫోకస్ చేస్తూ ఆ గోల్స్ గురించి ఎక్కువగా స్ట్రగుల్ పడకుండా, స్ట్రెయిన్ చేయకుండా, టోటల్ క్లియర్ గా ఎండ్ గోల్ వరకు ఒకేసారి ఆలోచించకుండా మీరు గనక అబ్జర్వ్ చేసినట్టయితే మీరు నైట్ లో ఏదైనా రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఏదైనా మీరు ఒక జర్నీ చూస్తే మీ ఒక లైట్ హెడ్ లైట్ 10 minutes వరకే ఒక ఫోకస్ అనేది ఉంటుంది. ఆ ఫోకస్ వరకు క్లియర్ గా ఉంటే చాలు. అలానే మీరు గోల్స్ ఏదైతే అనుకుంటున్నారో నెక్స్ట్ ఈ 1 day లో మీరు ఎంతో వైబ్రేషన్ గా హై వైబ్రేషన్ లో ఉంటున్నారో దాని మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. దీని నుంచి ఇంకా కంప్లీట్ గా ది సీక్రెట్ మూవీలో జాక్ క్యాన్ఫీల్డ్ గారు ఒక టెక్నిక్ గురించి ఇంకా చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి మీరు ఫోకస్ చేయవలసిందల్లా మీ ఎండ్ గోల్ మీద ఫోకస్ చేస్తూ స్ట్రగుల్ ఫేస్ చేసేదానికన్నా మీ ముందున్న ఒక పర్ఫెక్ట్ డేని పాజిటివ్ వైబ్రేషన్స్ తో యాక్టివ్ గా ఉంచండి. మీ డే పర్ఫెక్ట్ గా ఉంటే మీ వీక్ ఉంటే మంత్ ఉంటే ఇయర్ ఆటోమేటిక్ గా హై వైబ్రేషన్ లో ఉంటారు. మీరు అనుకున్న డ్రీమ్ లైఫ్ కోసం మీ బాడీ, మీ ఎనర్జీ 100% సపోర్ట్ చేస్తుంది.